ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా పెదనాన్నని చంపడానికి గుడి నుండి అమ్మవారు వస్తారా? అమ్మవారు ఎలా వస్తారు? అమ్మోరు తల్లి ఊరిని చల్లగా చూస్తుందే కాని ఇంటికొచ్చి శ్రేష్ఠులను రక్షించాలని దుష్టులను శిక్షించాలని ఎలా అనుకుంటుంది? మరి మా పెదనాన్న ఎందుకలా అన్నాడు? అమ్మవారొచ్చారు, త్రిశూలంతో పొడవబోయారు అన్నట్టుగా రకరకాలుగా టెన్షన్ పడిపోయాడు. మావయ్య అంత ఈజీగా భయపడే రకం కాదే. మరే కొంపదీసి మీ అన్నయ్య కలలోకొచ్చుంటాడా? పట్టపగలే కల్లోకెలా వస్తారు? మనం కూడా వెళ్ళాం కదా, మన గురించి వాళ్ళు ఏం మాట్లాడలేదు కదా. పసుపు లక్ష్మి వచ్చిందని చెప్పాడు. మన ఇంటికి పొద్దునొచ్చిన ఆవిడ మొహానికి కూడా పసుపు ఉంది. ఆవిడే అక్కడికెళ్ళిందేమో అని చిన్న డౌట్ ఉంది. ఏయ్, అక్కడికి ఆవిడెందుకు వెళ్తుంది? ఆవిడ ఎంత సున్నితమైన మనిషి. అమాయకత్వం నిన్ను కంటే మానవత్వం ఆమెను కన్నట్టుంది. అంత సాఫ్ట్గా ఉన్న ఆవిడ అలా ఎందుకు చేస్తుంది? నిజమే శివ, అసలు ఏ ఇల్లు లేని భక్తురాలికి శత్రువులు ఎవరుంటారు? నువ్వు చెప్పింది కూడా కరెక్టే బావా. మనం అలా అనుకోవడం పొరపాటే. మరి భ్రమ పడుండొచ్చంటారా? భ్రమ పడితే అంతలా టెన్షన్ పడిపోరు. చెమటలు కక్కి కింద పడిపోయి హడావిడి చేసేశాడు. వయసు మళ్ళింది కదా, అందుకే అలా చేస్తుంటాడు. పులి ముసల్దైనంత మాత్రాన గడ్డి తింటుందా? మాంసమే తింటుంది. అతను పులి కాదమ్మా, తోడేలు. నిజమే బావా, ఆ మాట పులి విందంటే సిగ్గుపడిపోతుంది. మరి ఎవరై ఉండొచ్చు? అదే ఆలోచిస్తున్నాను. అసలు పర్స్లో ఫోటోకి వరదరాజులు మావయ్యకి ఏదో సంబంధం ఉందని వెళ్లారు కదా, దాని గురించి ఆరా తీశారా అన్నయ్య? అవునన్నయ్యా, ఆ విషయం మర్చిపోయాం ఈ గొడవలో. ఆ విషయం అడగడానికే వెళ్ళామమ్మా. కానీ అక్కడ చావు అంచుల దాకా వెళ్లిన వాళ్ళ కేకలు పెట్టేసేసరికి దానికి కారణం తెలుసుకోలేకపోయాం. అయినా ఆయన గురించి ఆలోచించడం ఎందుకన్నయ్యా? మనకేమైనా మంచి చేశాడా? మన మీద ద్వేషమే పెంచుకున్నాడు. అలాంటి వాడు ఏమైపోతే మనకెందుకు? ఆ విషయం గురించి వదిలేయండి అన్నయ్య. అక్కడ నాగవల్లి అక్క బావుందా అన్నయ్య? బావుందమ్మా. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా దేనికి చలించకుండా ధైర్యంగా ఉంది. ఈ జైలు నుండి తప్పించుకునే అవకాశమే ఉండదు. అలా జరిగితే జైల్లో ఖైదీ పరారీ అని పేపర్లో వస్తుంది. అలాంటిదేమీ లేకుండా సావిత్రతొచ్చినట్టు నాన్నకు కనిపించిందంటే ఆమె ఇక్కడ ఉందో లేదో తెలుసుకోవాలి. సార్, ఓపెన్ చేయి. ఈవిడితో పాటు సావిత్రత్త కూడా ఉండాలి కదా, మరి లేదేంటి? అంటే నాన్నని చంపడానికి సావిత్రత్త వచ్చినట్టేనా? హలో సార్, మీరేంటి ఇలా వచ్చారు? పోయినసారి చంద్రగిరి పోలీస్ స్టేషన్కి రావాల్సిన ఫైల్ మీ జైలుకి వచ్చిందండి. మీ జైలుకి రావాల్సిన ఫైల్ మా స్టేషన్కి వచ్చింది. దానికి మీరెందుకు సార్ రావటం? కానిస్టేబుల్ పంపిస్తే సరిపోతుంది కదా. వాళ్ళొక కేసు విషయంలో బయటికి వెళ్ళారు, అందుకే నేనే వచ్చాను. ఏ కానిస్టేబుల్, చంద్రగిరి పోలీస్ స్టేషన్ కి సంబంధించిన ఫైల్ తీసుకురా. ఇదిగోండి మేడం. ఓకే, ఎప్పుడైనా ఈ ఫైల్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి సార్.
లక్ష్మమ్మ ఆ పేపర్ ఇటివ్వు. అమ్మా, అబ్బా నడుము నొప్పి. అమ్మా సావిత్రి, ఆ పేపర్ అంటే కొంచెం ఇవ్వమ్మా. నాన్నని చంపడానికి వచ్చిందని అనవసరంగా కంగారు పడ్డాను. సావిత్రత్త ఇక్కడే ఉంది. దేవరాజు నన్ను గుర్తుపట్టాడా? వాళ్ళ నాన్నకి చెప్తే పర్వాలేదు గాని నా కొడుక్కి చెప్తేనే సమస్య. చాలా థ్యాంక్స్ అండి. చీకట్లో ఎన్నాళ్ళున్నారో ఏంటో సాయం అందించడానికి మాత్రం అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. ఆవిడంతే సార్, తనకి హెల్పింగ్ నేచర్ ఎక్కువ. సత్ప్రవర్తన మీద ఎన్నోసార్లు రిలీజ్ అయ్యే అవకాశం వచ్చింది, కానీ శిక్షాకాలం పూర్తయ్యేంత వరకు బయటికెళ్ళనని ఇక్కడే ఉండిపోయింది. పాపం, నీతి నిజాయితీ గల మనిషి అనుకుంటా. అయినా ఆవేశంలో ఏదో నేరం చేసి ఉంటుంది, ఇక్కడే శిక్ష అనుభవిస్తోంది. ఆవిడ అలా కాదు సార్, తన కథంతా వేరు. ఆవిడ గురించి చెప్తే ఒక రోజంతా సరిపోదు. మీ టైం ఎందుకు వేస్ట్ చేయడం? ఇట్స్ ఓకే మేడం. అండి అన్నాడంటే దేవరాజు నన్ను గుర్తుపట్టలేదన్నమాట. అత్త, ఎక్కడ గుర్తుపట్టి మీ వాళ్ళకి చెప్తాననేసి అటు తిరిగి చీకట్లోకి వెళ్ళిపోయావు. గుర్తుపట్టినా కూడా నేను కావాలని అండి అన్నాను. నువ్వెంత జగముండివో నాకు బాగా తెలుసు. నువ్వు బయటికి రావటం కాదు, అట్నుండటే పైకి పంపించాలని మా నాన్న చెప్పాడు. త్వరలోనే పంపిస్తానత్త. నువ్వేమయ్యావో తెలియక నీ కొడుకు గంగ జీవితాంతం బాధపడుతూనే ఉండాలి. సార్, ఆర్ యూ ఓకే? వస్తాను. సస్పెండ్ అయ్యాక కూడా పోలీస్ యూనిఫామ్లో రావటం మంచిదైంది. లేదంటే సివిల్ డ్రెస్లో ఎందుకు వచ్చారు ఏంటి అని ఆరాలు తీసి సస్పెండ్ అయ్యానని తెలిసిపోతే నా మీద చీటింగ్ కేసు పెట్టినా పెట్టొచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.